అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకోట 60 రైతు అన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈ రోజు మీరు చూసినట్లయితే ఇది వరంగల్ మార్కెట్ లైవ్. ఆల్రెడీ మిర్చి క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు. కొత్త మిర్చి, అదేవిధంగా తాలు మిర్చి అవి కూడా గమనించవచ్చు మీరు. ఈరోజు డేట్ చూసినట్లయితే మీరు డిసెంబర్ 27వ తారీఖు 2023న ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ప్రతిరోజు మీకు లైవ్ మార్కెట్ వస్తుంది. జెండా పాట కూడా అప్లోడింగ్ ఇప్పుడు ప్రతిదీ కూడా వస్తుంది కాబట్టి మార్కెట్ సీజన్ మొదలైంది కనుక ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ద్వారా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. మీ దగ్గర ఏమిచ్చి ఉంది, ఏ క్వాలిటీ ఉంది, మార్కెట్లో ఎంత డిమాండ్ పోయే అవకాశం ఉంది. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, 8978022219. ఈ నెంబర్కి మీరు మీ దగ్గర ఉన్న క్వాలిటీ పంపించినట్లయితే మార్కెట్లో మీరు సమాచారం తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు కూడా ఎక్కువగా మార్కెట్లో డౌన్ ఎలా మార్కెట్కు రేటు లేకపోవడం కారణం ఏంటంటే తేమ శాతం ఎక్కువగా ఉన్న వాటిని మార్కెట్లో తీసుకొస్తున్నారు. తేమ, పచ్చి పండు ఇటువంటి వాటిని మార్కెట్లో డిమాండ్ అయితే ఉండదు కాబట్టి తేమ శాతం లేకుండా సూకా డ్రై క్వాలిటీ ఉన్న వాటికి మార్కెట్లో తీసుకొచ్చినట్లయితే డిమాండ్ ఉంటుంది. సో ఎక్కువగా తేమ పర్సంటేజ్ లేకుండా చూసుకున్నట్లయితే మార్కెట్లో వచ్చిన క్వాలిటీ కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి సూకా క్వాలిటీ తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈరోజు వరంగల్ మార్కెట్లో కాటన్ రేట్ చూసినట్లయితే పత్తి జెండా పాట ఈరోజు జెండా ధర చూసినట్లయితే 6505 రూపాయలకు ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది. అదేవిధంగా ఈరోజు మక్కల ధర చూసినట్లయితే 2380 రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు. ఈ లోపల ఈరోజు మొక్కజొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు పచ్చి పల్లికాయ ధర చూసినట్లయితే పచ్చి పల్లికాయ ఈరోజు క్వాలిటీ బాగున్న వాటికి 5590 రూపాయలు ఈ లోపల కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు సూకా పల్లికాయ ధర చూసినట్లయితే సూకా క్వాలిటీ బాగున్న వాటికి 7702 రూపాయలకు ఈరోజు సూకా పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది. ఈ పసుపు ధర చూసినట్లయితే ఏసీ క్వాలిటీ 9000 నుంచి 10,000 రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి. ఈరోజు కొత్త మిర్చి క్వాలిటీ బాగున్న వాటికి ఈరోజు 22,500 రూపాయలు ఈరోజు కొత్త మిర్చి తేజ వాటికి కొనుగోలు చేయడం జరిగింది. తేజ కొత్త మిర్చి క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది. సో రైతులు గమనించాలి. క్వాలిటీ బాగుండే తేమ శాతం లేని వాటికైతే 22,000 22,500 ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి. కొద్దిగా తేమ శాతం బాగుండి క్వాలిటీ బాగలేని వాటికైతే 16,000 18,000 ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి. అదేవిధంగా తేజ తాలుమిర్చి చూసినట్లయితే తాలుమిర్చి 10,000 నుండి 14,000 రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి. తేజ వాటికి 341 కొత్త మిర్చి 17,500 రూపాయలు ఈరోజు హైయెస్ట్ అని చెప్పొచ్చు. 17,000 నుండి 17,500 క్వాలిటీ బాగున్న వాటికి. అదేవిధంగా ఈరోజు 5531 కానీ 1048 కానీ ఇవి క్వాలిటీ బాగున్న వాటికి ఏసీ క్వాలిటీ అయితే 16 నుంచి 17,000 రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి. ఏసీ మిర్చి చూసినట్లయితే ఈరోజు ఏసీ తేజ మిర్చి ఈరోజు వరంగల్ మార్కెట్లో 23,000 రూపాయలకు ఈరోజు ఏసీ తేజ మిర్చి కొనుగోలు చేయడం జరిగింది. ఏసీ 341 మిర్చి 18,500 రూపాయలకు ఈరోజు ఏసీ 341 మిర్చి క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది. 100 రకం WH100 రకం మిర్చి ఈరోజు ఏసీ 24,000 రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా టమాటో మిర్చి 25,000 నుండి 35,000 కొత్త వాటిని కొనుగోలు అవుతున్నాయి. సో అది కూడా తేమ లేకుండా డ్రై సర్క్ ఉన్న వాటికి మొన్న పచ్చి పండు ఎక్కువ వచ్చింది కాబట్టి మార్కెట్లో రేట్ కూడా డౌన్ ఉందని చెప్పవచ్చు. సో ఇక ఏసీ క్వాలిటీ బాగున్న వాటికి ప్రతిదీ కూడా లైవ్ రూపంలో తెలియజేస్తాను. ఇది ఈరోజు మార్కెట్. ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా లేట్ అయినా మీకోసం సమాచారం తెలుసుకుంటారే ఉద్దేశంతో ఈరోజు మార్కెట్లో వీడియో చేయడం జరిగింది. సో యాక్చువల్గా నేను మార్నింగే ప్రతిదీ కూడా కొనుగోలు చేసినప్పుడు కొద్దిగా క్రౌడ్ ఉన్నప్పుడు అయితే వీడియో చేయడం జరిగింది, కానీ అప్లోడ్ చేయడానికి సమయం కుదరగా అయితే ఇప్పుడైతే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో రేపటి నుంచి అయితే వీడియో కరెక్ట్ టైంకి అయితే వస్తుంది.